అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. నువ్వెప్పుడైతే ఒక పని దాన్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే ఈ ఇంటి పరువు తీసి పడేశావు. అలాంటి నువ్వు నీ చెల్లెలకి ఏది మంచో ఏది చెడో ఆలోచించగలిగే స్థానంలో ఉన్నాననుకుంటున్నావా? చూడు హరిత, నీలవేణిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీలవేణి వల్ల ఈ ఇంటి గౌరవం నిలబడింది. మా కంపెనీల స్థాయి మేము ఊహించనంతగా ఎదిగింది. అమాయకంగా కనిపిస్తుందని తనని నువ్వు అంత తక్కువ అంచనా వేయకు. నువ్వెన్నైనా చెప్పు తారక్, ఒక పని మనిషి ఎప్పుడు పని మనిషే. దానికి నువ్వు ఎన్ని బిరుదులిచ్చినా ఎన్ని పొగడ్తలు పొగిడినా దాని స్థానం ఎప్పుడు పని మనిషి అనే గీతకి వెనకాలే నిలబడుతుంది. గుర్తుపెట్టుకో. హరిత, తారక్ సార్, ఏం చేస్తున్నారు? మీరు చెయ్యి ఎత్తితే సమస్యలు తీరిపోతాయా? మీరు ఆవేశపడితే అపార్థాలు తీరిపోతాయా? అనవసరంగా అరుచుకోవడం వల్ల, ఆవేశాలు పెంచుకోవడం వల్ల అనర్థాలు జరుగుతాయే తప్ప అంతకు మించి మనకి జరిగేదేమీ ఉండదు తారక్ సార్. తను ఎలా మాట్లాడుతుందో చూసావా? సాటి మనిషి మీద గౌరవం లేని ఇలాంటి మనుషులు నా చెల్లెల్ని కోడలిగా చేసుకుంటారా? అక్కడ నిమిష సుఖపడుతుందని నాకు నమ్మకం లేదు. నువ్విలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ఒక పనిదాన్ని పెళ్లి చేసుకొని ఇంటి పరువు తీసిన వాడివి నువ్వు మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావా? వింటూ ఉంటే చాలా నవ్వొస్తుంది. హరిత, ఇలారా. శబాష్ హరిత, శబాష్. కరెక్ట్గా మాట్లాడావు. చెరుకుని కొడవలతో నరికినట్టు, ఇనుముని నిప్పుతో ఉంచినట్టు. అబ్బబ్బబ్బబ్బా, అత్తయ్య గారు అసలు ఏం చెప్పారు? డైలాగ్ అదిరిపోయింది. అసలు ఇక్కడ అందరూ మంచి వేడి మీద ఉన్నారు. మధ్యలోకి దూరితే నిప్పుల కొలిమిలో దూకిన ఎలక పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటారు. కాసేపు సైలెంట్ గా ఉండండి. హరిత, నువ్వు వాడిని అడిగిన ప్రతి ప్రశ్న ఒక ఆయుధం లాంటిది. నువ్వడిగిన తీరు ఒక ఉప్పెన్ లాంటిది. నీ సూటి ప్రశ్నలకి వాడు సమాధానం చెప్పలేక ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అత్తయ్య, కొంతమంది మనుషులు వాళ్ల వైపు తప్పులు పెట్టుకొని ఎదుటి వాళ్ళని నిందించడానికి చూస్తుంటారు. అది నాకు నచ్చదత్తయ్య. అందుకే
అడగాల్సినవన్నీ 4 గట్టిగా అడిగాను నీ కొడుకుని. నేను ఎప్పుడు ఇలా నిలదీసినా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. కనీసం తల్లిని అనే గౌరవం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు నీ ప్రశ్నల దాటికి తట్టుకోలేక విలవెల్లాడ్డం చూశాను. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నువ్వడిగే తీరు చూస్తుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. నీ తీరుతో నన్ను చాలా ఇంప్రెస్ చేసావు హరిత. యాక్చువల్లీ నిన్ను ఇంప్రెస్ చేయాలని నేను అడగలేదత్తా. ఉన్న విషయమే అడిగాను. తారక్ సమాధానం చెప్పాల్సిన విషయమే అడిగాను. ఇలా నువ్వు ముఖం మీద ఉన్నదున్నట్టుగా మాట్లాడడం, భయపడకుండా తప్పులు చేసిన తారక్ని ప్రశ్నించడం చూస్తుంటే మాలో కొత్త ఉత్సాహం వస్తుంది హరిత. ఇంతవరకు ఇంట్లో ఎవరు తారక్ని ఇలా ప్రశ్నించలేదు. అది మీ ఇంట్లో అందరి తప్పు. మూర్ఖంగా ఉండే వాళ్ళని ముక్కు పిండి మరీ మన మార్గంలోకి తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళ మూర్ఖత్వమే రైట్ అనుకుంటారు. వాళ్ళ మొండితనమే కరెక్ట్ అనే భ్రమలో బతుకుతూ ఉంటారు. కరెక్టే హరిత. నువ్వన్న మాటలో 1% కూడా తప్పులేదు. ఇన్ని రోజులు నా బాధ నాదే కాని వాణ్ణి మాత్రం నా దారికి తెచ్చుకోలేకపోయాను. వాడికి కరెక్ట్ అయిన సమాధానం నువ్వు మాత్రమే. ఏంటో చిన్న శిశింద్రిని పట్టుకొని ఆకాశంలో ఎగిరే తారాజు అని భ్రమపడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఏం కాంచనా, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏంటి శిశింద్రియ? హరితని చూస్తుంటే మీకు చిన్న శిశింద్రిలా అనిపిస్తుందా? నాకు ఒక ఆటం బాంబులా అనిపిస్తుంది. ఏంటో అందరూ భ్రమలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మీరు కాసేపు ఊరుకోండి. హరిత, ఈరోజు తారక్ చేసిన ఒక్క తప్పు వల్ల ఇంట్లో అందరం ఫీల్ అవుతున్నాం. ఎంత కాదనుకున్నా వాడు నేను ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. అందుకే నీలా నేను వాణ్ణి గట్టిగా అడగలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే మేము కోల్పోయిన ధైర్యం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ హరిత, థ్యాంక్ యూ సో మచ్. ఇది మన కుటుంబం. మన కుటుంబం పరువుకి భంగం కలిగించేది ఏదైనా సరే నేను సహించను. మన కుటుంబం పరువుని దిగజార్చడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళని ప్రశ్నించడానికి నేను వెనకాడను.